సారథ్యం యాత్ర ముగింపు కాదు, ఆరంభం మాత్రమే అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. తిరుపతిలో తొలి జాతీయ మహిళా సాధికారిత సదస్సులో ఆయన పాల్గొన్నారు. బీజేపీని గ్రామానికి విస్తరించడమే తమ లక్ష్యమని మాధవ్ అన్నారు. బీజేపీ ఎజెండా ప్రజల్లో మమేకం కావాలని పిలుపునిచ్చారు. ఏపీలో విభజన హామీలను 100% పూర్తి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక డబుల్ ఇంజిన్ పాలనను ఏపీలో చూపిస్తున్నామన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని సర్వవ్యాప్తి అన్ని ప్రాంతాలకి మారుమూల గ్రామాని వరకు విస్తరించడానికి ఒక మహత్తర యోజనతో ముందుకెళ్లడానికి, అలాగే సర్వస్పర్శి అన్ని వర్గాల వాళ్ళని కలిసి వాళ్ళని భారతీయ జనతా పార్టీలో చేర్చుకుని ముందుకెళ్లడానికి ఈ యొక్క కార్యక్రమం, ఆ విధమైన ఒక ఆలోచనతోనే ఈ యొక్క సారథ్యం అనే కార్యక్రమం ప్రారంభమైంది. మనకి ఎవరు సారథ్యం వహిస్తున్నారు? ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ కీర్తి కిరీటాన్ని ఇవాళ ఎగరేస్తూ భారత మాతకి సంబంధించిన వైభవాన్ని దిగదిగాంతాల్లో ఇవాళ ప్రపంచాధినేతగా కొనియాడుపడుతూ అగ్రరాజ్యాల దమన నీతిని కూడా దూరం చేస్తూ నిలబడి ఈ దేశానికి సంబంధించిన అనేక రకాల విషయాల్లో ముందుకు తీసుకెళ్తున్న జననేత మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ యొక్క సారథ్యం కొనసాగాలి. ఆయన ఏ విధంగా ఆయన మొత్తం జీవితాన్ని దేశం కోసం, దేశ ప్రజల కోసం అర్పణ చేసి కఠినమైన శ్రమ, పరిశ్రమ, క్రమశిక్షణ కారణంగా ఇవాళ అటు పేద కుటుంబంలో పుట్టి ఇవాళ అంచెలంచెలుగా దేశ ప్రధానమంత్రి ఏ విధంగా అయ్యారో ఆయన సారథ్యంలో మనమందరం స్ఫూర్తి ప్రేరణ పొంది ఈ యొక్క కార్యక్రమంలో ముందుకెళ్ళడానికి ఈ యొక్క సారథ్యం అనే కార్యక్రమానికి పేరు పెట్టి మనం ప్రారంభించడం జరిగింది. ఆయనలాగా మనందరం కూడా కష్టపడి పనిచేసి దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం తప్పనిసరిగా ఒక సమర్పణ భావంతో కార్యక్రమాలు చేయడానికి ఈ యొక్క సారథ్య కార్యక్రమం కారణమవుతుందని మీకు తెలియజేస్తున్నారు.